4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమాజ్యాచర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు ఇదేం చేశాడటండి? దేవుణ్ణి ఆశ్రయించడట. దేవుణ్ణి ఆశ్రయించడట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ 16 ఏళ్ల కుర్రోడు యొక్క తండ్రి పేరు ఇప్పుడే చదివాం, చెప్పగలరా? అమధ్య. ఆ కుర్రోడు యొక్క తల్లి పేరు యెరూషలేము కాపురస్తురాలైనటువంటి దేవుని స్తోత్రం. నా వైపు చూడని చెప్పేస్తా. యొకల్య. అమధ్య తండ్రి ఇక్కడ రాయబడి చూడండి. యొకల్య తల్లి. వీరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సజీవంగానే ఉన్నారండి. సజీవంగా ఉన్నారా? లేదు. ప్రారంభ వచనంలోనే తండ్రి మరణాంతరము ఇతను తీసుకొచ్చి సింహాసనం కూర్చుండి పెట్టారు. తల్లి మాత్రమే ఇద్దరికి ఉంది. ఇప్పుడు ప్రియ సహోదరుల సహోదరి గమనించండి. ఈ ఉజ్జీ రాజు అయిన తర్వాత ఈ స్థిరపడడానికి సమయం పట్టింది. ఆర్థికంగా స్థిరపడడానికి సమయం పట్టింది. అంటే అంతకుముందు వాళ్ళ తండ్రి, అంతకుముందు వాళ్ళ తాత ఆ రాజ్యంలో సరైనటువంటి విధానాలని అవలంబించకపోవడం వల్ల యోధా దేశంలో ఆర్థిక స్థితిగతులన్నీ కూడా ఏమైపోయినాయండి? చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా చిరిగిపోయినటువంటి దేశము, ఆర్థికంగా స్థిరిగిపోయినటువంటి దేశము. కానీ అతని యొక్క తాత, అతని యొక్క తండ్రి పరిపాలన మనం పరిశీలన చేస్తే వారు ఏ విధమైనటువంటి పరిపాలన చేశారో మనకు అర్థమవుతుంది. వీడికి ఏం మిగిల్చారో అర్థమవుతుంది. ఎవరికి? తాత ఏమో మనవడికి, తండ్రి ఏమో కొడుక్కి ఏం మిగిల్చారో అర్థమవుతుంది. 16 సంవత్సరాల వయసు అప్పుడు రాజు అయినప్పటికీ దేశం చిన్నాభిన్నం అయిపోయి ఆర్థిక స్థితిగతులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇతను రాజు అయితే, ప్రియ సహోదరుడు ఆ సహోదరి, ఈ ఉజ్జయి దేవుని యొక్క ఆశ్రయం కోరి దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా కనబడుతున్నాడు. ఇతని యొక్క తాతలు 2వ దినవృత్తాంత గ్రంథాలు 24వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇతని తాత కనబడతాడు. ఈ తాత పేరు ఏంటంటే యోవాసు. ఎవరండి? యోవాసు. ఇతడు ఆ యోధా దేశాన్ని ఏలన ఆరంభించినప్పుడు అతని వయసు ఎంత తెలుసా? ఎంతండి? 7 సంవత్సరాల పొరలాగా ఉన్నాడు. అక్కడ బాబు కిందమ్మా, ప్రైజ్ కిందమ్మా 7. మా ప్రైజ్ ఎంత ఉంటుంది? పేరేంటి? నాగరాజు. ఆవిడికి 7 సంవత్సరాలు కరెక్ట్ అని తీసుకురండి అని చేయటారా? బాగా నిలబడతాడు. అడుచిలోకి లోని చెప్తా. ఇతని పేరేంటండి? యోవాసు. ఇతడు రాజు అయ్యేటప్పటికి 7 సంవత్సరాల వయసు. 7 సంవత్సరాల వయసు అప్పుడు ఇతడు పరిపాలన చేస్తున్నాడట. ఎవరండి? ఉజ్జియ తాత యోవాసు. ఈ విధంగా పరిపాలన చేస్తున్నాడు మనం చూస్తే కనుక